ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచిస్తారని, ఆ వ్యూహంలో భాగంగానే 2019లో కోడికత్తిని ఆ దాడిని తెర మీదకి తీసుకొచ్చారని, ఇప్పుడు గులకరాయి దాడిని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ కూడా టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ గులకరాయి దాడి వెనక అసలు ఏం జరిగి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? నీ ప్రశ్నలోనే ఒక రకమైన అభిప్రాయం. ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు ఇంత కాదు. గులకరాయి దాడిలో ఆరోపణలు తెలుగుదేశం కాదు, హత్యా యత్నము అనేది తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అది వేరు రెండు. అంటే అసలు గులకరాయి దాడి జరగలేదు అనేది టీడీపీ ఎవరు అనలేదు, గులకరాయి దాడి జరగలేదని లేదు. హత్యాయత్నం అనేది అది తప్పుడు అనేది వాళ్ళు చెప్తాండదు. నేను ఇప్పుడు ఎందుకంటే అక్కడ మామూలుగా ప్రజలకి ఏ నాయకుడు వెళ్ళినా ఏ ఒక సంఘటనలు జరుగుతుంటాయి. ప్రజలందరూ అక్కడ పార్టీని సమర్థించే వాళ్ళే రారు, పార్టీని విమర్శించే వాళ్ళు వస్తారు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు వస్తారు, ఏం మాట్లాడతారో వినిపోదామనే వాళ్ళు వస్తారు, జోబు దొంగలు కూడా వచ్చి ఉంటారు, రకరకాల వ్యక్తులు వచ్చి ఉంటారు. అక్కడ ఒకరనేది ఏమీ లేదు. ఒక నాయకుడు వస్తున్నారంటే జనం కూడతారు కాబట్టి రకరకాల వ్యక్తులు చేస్తారు. చేరినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి ఉండొచ్చులేండి. ఎందుకంటే సిగరెట్ పెట్టెలు వేసేయడము, కోడిగుడ్లు వేయడము, ఇవన్నీ జరిగే సంఘటనలే కదా. ఇసుక కానీ మట్టి కానీ చల్లటం అయితేనేమి, చెప్పులు విసరటము, ఇవన్నీ సాధారణంగా ఎన్నో సమావేశాల్లో ఎన్నో చోట్ల జరిగినాయి. ఇక్కడే కదా ఆంధ్రప్రదేశ్లోని. అట్నే ఇక్కడ కూడా ఒక రాయి ఎవడైనా విసిరిండొచ్చు, అది ఆయనకు తగిలిండొచ్చు. కొంత చిన్న గాయమే కదా, పెద్ద గాయం ఏమి లేదు, చిన్న గాయమే తగిలింది. తగిలిన తర్వాత దాన్ని ఎందుకు అని అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి వద్ద ఉంటుంది? ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. శాంతి భద్రతల విభాగం ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ పోలీస్ యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉన్నట్టే. 5 అంచెల భద్రత ఉంటుంది. పోలీస్ యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయనకు భద్రత కల్పించేది కూడా ఆ యంత్రాంగమే. ఆయనకు కావాల్సినంత భద్రత కల్పించినప్పుడు ఇటువంటి చిన్న వైఫల్యాలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ జరిగింది ఇంకా జరగకుండా చూసుకోవాలని దాని మీద కేంద్రీకృతం చేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే 10 మందిలోకి వెళ్ళినాక ఆయన 10 మందితో కలిసాల్సింది ఉంటుంది. రాజరికం కాదు కదా, రాజు కాదు కదా, ప్రజాస్వామ్య నాయకుడు కాబట్టి ప్రజలకు వెళ్ళినా కలవాల్సి ఉంటుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా తలపించిన భారమే అవుతుంది. మనిషిని సేఫ్గా పెట్టాలంటే అటువంటిప్పుడు ఏదో ఒకరు ఎవరో ఒకరు మిస్క్రియంట్ రాయిసిరించు వివిధ కారణాల వల్ల ఇసిరినప్పుడు దాన్ని స్పొరాడిక్ సంఘటనగా తీసుకోకుండా దాన్ని తెలుగుదేశం నాయకుడే చేయించినాడు, నన్ను హత్య చేయించేదానికే చేయించినాడు, అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటున్నానంటే నేను కూడా ఒకప్పుడు హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తినే కాబట్టి చంపే వ్యక్తి ఎవడు గులకరాయి తీసుకొని ఇసిరి తల పగలు కొట్టాడు. అవును. అంటే వైఎస్ఆర్సీపీ నేతల వర్షన్ ఏంటంటే అది తల పైగా అంటే కంటి పై భాగంలో తగిలింది కాబట్టి సరిపోయింది, కణతకి తగిలి ఉంటే వైద్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైద్య పరిజ్ఞానం ఏమవుతుంది, కంతకు తగులితే ఏమవుతుంది, ఈడ తగులితే ఏమవుతుంది, కంతకు తగులితే ఏమవుతుంది, ఈడైతే రమ్మని ఎవరినో వైద్యులు, నేను కూడా వైద్యునే. పొద్దుబోని మాటలు, పొద్దుబోని చేష్టలు ఇటువంటివన్నీ చేసేది హాస్యాస్పదం అయ్యేది ప్రజల్లో. అది విసిరినారు, దాన్ని ఆ సంఘటనతో వదిలేసుకుంటే పోయి ఉండేది. దాని మీదట నన్ను హత్యాయత్నం చేసేదానికి చంద్రబాబు నాయుడే కుట్రబన్ని రాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏదో రైఫులతోన్నా కాల్పిస్తారు, లేకుంటే బాంబులన్నా వేస్తారు. అంతేగాని పోయి చిన్న గులకరాయి ఇసుకరాయి వేయి ఎవరు వేయించరు. అదే దానికి పోయి మళ్ళీ పోలీస్ యంత్రాంగం అంతా అది వడ్డెర కాలనీలో జరిగిందంట. ఆ వడ్డెర కాలనీకి పోవడము, ఆ వడ్డెర కాలనీలోనే పిల్లలందరినీ తీసుకురావడము, ఆడ తీసుకొని వచ్చి ఎవరినో సంతోష్ అనేవాడినితో చందు అనేవాడే ఇచ్చినాడు. చందు ఆయనకు ఎమ్మెల్యేకు దుర్గారావు ఎమ్మెల్యేకి దగ్గర మనిషి దుర్గారావు ఇచ్చమన్నాడు. దుర్గారావు బోండాతో సంబంధం ఉందని చెప్పమని చెప్పినారని వాళ్ళ బయటకు వచ్చి ఆ పిల్లోడు మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చినారు. నన్ను ఒత్తిడి చేసినారు, కొట్టి ఇది చెప్పమన్నారని. ఇంకా అన్నీ తేలిపోయాయి కదా అంటే విషయం అంతా. ఇదంతా పోలీసులు ఓవర్ యాక్షన్ ఒకటి, వైఎస్ఆర్సీపీ యువకర్తలు
వాళ్ళ తప్పిదము, అది బూమిరాంగ్ అయి కూర్చున్నది ఇప్పుడు అంటారు. ఓకే సార్, అసలు ఏంటి అంటే కొడుక్కి జగన్మోహన్ రెడ్డికి గాయమైన తల్లి అమెరికా నుంచి ఇండియా రాలేదు, రమ్మని కాల్ చేసినా కానీ నేను రాను, నేను వస్తే ఎలా ఉంటుందో ఏమవుతుందో నాకు తెలుసు అంటూ వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి అలాగే విమలమ్మ గారికి ఇటువంటి ఆన్సర్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో ఆ వార్తలు నిజమెంతో ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని రమ్మని పిలిచింటారని లేదా ఆమె నేను రాలేనని అంటారని ఎవరో వార్తలు ఇవి. ఎందుకంటే అది అంత పెద్ద గాయము కాదు, దాని గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం లేదు. తల్లిని ఎక్కడో అమెరికాలో నుంచి రమ్మని చెప్పాల్సినంత అవసరము లేదనుకుంటాను. ఇది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీకి నాయకుడిగా ఉండి ఒక చిన్న రాయి తగిలితే ఎక్కడో ఉన్న తల్లిని రమ్మంటారని నేను అనుకుంటాను. అంటే ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోవడానికి కూడా ఎన్నికలు ఆమె పాలు పంచుకొని వెళ్ళిపోయినారు కదా. రాజకీయాల్లో కొడుకు పక్కగా తల్లి కూతురు పక్కన అని విధంగా తెలుసుకోలేక మరి ఆమె పరిస్థితిలో వెళ్ళిపోయింది కదా, అమెరికాకి వెళ్ళిపోయింది. వచ్చేదేముంది, రాజకీయాలకు ఉపయోగపడేదేముంది. ఓకే సార్, ఓవరాల్గా అసలు ఇదైతే జగన్మోహన్ రెడ్డికే బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందంటారు. చెప్పినా కదా, అంతే కదా సార్. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా నిన్న మొన్నటి వరకు జనసేన తెలుగుదేశం కలుస్తాయా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా లేదా అనేది ఉండింది. రాజమండ్రి జైలు అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ లోకేష్ అయితేనేమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కలిసే చేస్తామన్న తర్వాత జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయనేది ఒక అభిప్రాయం వచ్చింది. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఆల్మోస్ట్ జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అనేది ప్రజల్లో బాగా నానుడైపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఇటు టీడీపీ జనసేనతో జత కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీకి ప్లస్సా మైనస్సా, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టే ఆ పరిస్థితులు కనపడుతున్నాయంటే ఏం చెప్తారు? బాగా ఉండింది. బీజేపీ కలిసిన తర్వాత కారణాలు ఏమైనా ఒత్తిళ్ళైనా ఉండొచ్చు, ఇంకా వేరే కారణాలు అయినా ఉండొచ్చు. ముందర చర్చల ఫలితాల వల్ల అయితేనేమి ఇటు వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళకేదో ఒక అభిప్రాయాలు ఉండడం అయితేనేమి, వీటిని కారణాల వల్ల బీజేపీ జత కట్టడము, తెలుగుదేశం జనసేన కూడా పోయి ఎన్డీఏ కూటమిలోనే చేరినారు. చేరిన తర్వాత కొంచెం సెట్ బ్యాక్ అయ్యింది. ముందరైతే ఎన్ బ్లాక్గా వైఎస్ఆర్సీపీకి మైనార్టీ ఓట్లు పడతాయని చెప్పి ఒక వారం 10 రోజుల కిందట, మళ్ళీ వారం 10 రోజుల నుంచి ఇంకో కొత్త సమాచారం బయటకు వస్తుంది. ఏంటి సార్ అది? ఏముంది, జగన్కి వేసినా జగన్ మోడీ దగ్గరికి వెళ్ళేవాడే, చంద్రబాబు నాయుడుకి వేసినా ఎన్డీఏ కూటమిలో మోడీ దగ్గరికి వెళ్ళేవాడే, కాబట్టి ఎవరికి వేసినా ఒకటే కదా, ఎవరికి వేసినా ఎన్డీఏకే పడతాయని భావిస్తున్నారా? దానివల్ల మన అభ్యర్థుల అభిప్రాయం, పార్టీల అభిప్రాయం ప్రకారం పోదామనేది ఒక మైనారిటీ వ్యక్తుల్లో ఒక భావన కలుగుతుంది. దానివల్ల కొద్ది తెలుగుదేశంకు జనసేనకు మేలు అవుతుంది.